కోసం కొంత వ్యూహం, కొంతేమో సర్దుబాటు, జాగ్రత్త పడడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సార్, ఇటు సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉరట. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్. జగన్పై ఉన్న కేసులన్నీ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్, జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఉపసంహరణ. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే నిజంగా ఇది గతసారి కూడా నేను చెప్పాను, రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే ఆరోపణలు లేకపోతే విమర్శ అయితే వేరే విషయం. ఆయన న్యాయస్థానాల మీద, సిబిఐ మీద కూడా ఒక విధంగా అపనమ్మకం వ్యక్తం చేసిన తర్వాత సుప్రీంకోర్టు వేరే విధంగా వ్యవహరించే అవకాశమే లేదు. నేను మొన్న కూడా మీతో అన్నాను, తెలంగాణ హైకోర్టు నుంచి ఎందుకు బదిలీ చేయాలి అంటే తెలంగాణ హైకోర్టు మీద నమ్మకం లేదని. హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానం అండి, రాజ్యాంగ న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఎంతో, హైకోర్టు అంతే. కొన్ని విషయాల్లో దేశంలో ఇతర హైకోర్టులో కూడా చూసే అధికారం ఒక్కటి తప్ప మిగిలినవన్నీ హైకోర్టుకు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టుకు ఉన్న చాలా అధికారాలు లేదా రాజ్యాంగంలో 2-3 సెక్షన్స్ కింద ఉన్నవి తప్ప. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక దీన్ని బదిలీ చేయటము అంటే నిష్కారణంగా తెలంగాణ హైకోర్టును శంకించినట్టు అవుతుంది. వాళ్ళు ఆ పని చేయరు రాజ్యాంగ రీత్యా. దాంట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు కొన్నిసార్లు వస్తుంటాయి. తమిళనాడులో జయలలిత కేసును కర్ణాటకకు బదిలీ చేశారు గతంలో. ఎందుకు? కింద న్యాయస్థానాల్లో కొన్ని ఒడిదుడుకులు జరగడము, కొంతమంది ఇదిగా మాట్లాడడం, ఇట్లాంటివి జరిగాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టులో అటువంటివి ఏమీ జరగలేదు. కాబట్టి ఎందుకు మారుస్తారు? సిబిఐ ఇప్పుడు ఈ కేసు 3 దశలుగా మొన్న కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కేసులు ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయి, దీని మీద మీరు మాకు రిపోర్ట్ సమర్పించండి అని సిబిఐని అడిగారు. సిబిఐ, ఈడీ తమ నివేదికలు తాము ఇచ్చారు. మేము ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ వేయటం వల్ల ఆలస్యం అవుతుందని. రాజ్యాంగ రీత్యా కానీ న్యాయశాస్త్ర రీత్యా కానీ డిశ్చార్జ్ పిటిషన్లు వేయకుండా ఆపలేదా? ఓకే, కోర్టులో ఆపలేదా? ప్రతి వాళ్ళు ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఇదే రోజు తెలంగాణ ట్యాపింగ్ కేసులో వాళ్ళకి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి ఆరోపణ ఎంత తీవ్రమైందైనా, ఆధారాలు ఏమున్నా ఒక ప్రక్రియ, న్యాయ ప్రక్రియ అనేది. ఇందులో హడావుడి పడి ఇది ఎందుకు జరగలేదు, లేదా ఆయన మంచివాడు కాదని నాకు తెలుసు, ఈయన అవినీతి పడ్డని నాకు తెలుసు, వాటిని బట్టి న్యాయస్థానాలు వెళ్ళవు కదా. సో సుప్రీంకోర్టు నిజం చెప్పాలంటే ఇదివరకే నిరాకరించారు తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయడానికి. మళ్ళీ వేశారు ఏమని, తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీకి మీరు నిరాకరించాక కూడా మేము ఇప్పుడు చెప్తున్నాము దీన్ని వేగవంతం చేయాలి, వేగవంతం చేయడానికి ఉత్తర్వులు ఇవ్వండి అని. ఈరోజు జస్టిస్ నాగరత్న, జస్టిస్ శర్మ వాళ్ళతో కూడినటువంటి దీంట్లో చాలా నా ముందు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉండేది. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన తప్పుకున్న తర్వాత, సంజయ్ ఖన్నా తప్పుకున్న తర్వాత ఇది 3వ ధర్మాసనం. ఇది సుప్రీంకోర్టులో విచారిస్తున్నదే, ఇది 3వ ధర్మాసనం. ఎంత జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, ఓకే మాకు ఇచ్చింది సిబిఐ వాళ్ళ అభిప్రాయాలు మాకు వచ్చాయి, ఈడీ అభిప్రాయాలు మాకు వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్ బెయిల్ రద్దు చేయటం కానీ, జగన్ కేసులను బదిలీ చేయటం కానీ అవసరమని మేము భావించటం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే ఇది ఒక విధంగా జగన్కు సంతోషం కలిగించే వ్యవహారమే. అంటే జగన్ ఏదో దీన్ని అంతటినీ తారుమారు చేసేస్తున్నాడు అన్న అభియోగాన్ని కానీ, లేదా న్యాయ వ్యవస్థ సిబిఐ ఆయనతో కుమ్మక్కైన అభియోగాన్ని కానీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తర్వాత రఘురామకృష్ణరాజు విషయంలో అసలు మీకు ఏమీ దీంట్లో అని కూడా గతసారి వాళ్ళు వ్యాఖ్యానించారు. ఆ విషయం అలా ఉంచి దీన్ని మేము డిస్మిస్ చేస్తాము, చేయమంటారా అంటే లేదు మేమే వెనక్కు తీసుకుంటాం అన్నారు. కాబట్టి ఇక్కడ దాన్ని డిస్మిస్ కూడా కాదు, డిస్మిస్ అవ్వకుండా చట్టం ఏదో లీగల్గా కాపాడుకోవడానికి వీళ్ళు కేసు వెనక్కు తీసుకున్నాడు. యాజ్ గుడ్ యాజ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ అది డిస్మిస్సలే. దీన్ని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలి, చంద్రబాబుని జైల్లోనే పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఉత్సాహపడినా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్లో చాలాసార్లు మన మిత్రులు హెడ్డింగ్లు పెడుతుంటారు కదా, నేడే జైలుకు తప్పదు ఎదురు చూస్తున్నా. ఇవన్నీ చట్టం అనేది ఒక దాని ప్రకారం చేసిపోతుంది. చట్టము కోర్టుల మీద కూడా విమర్శలు, ఆరోపణలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నేరుగా కోర్టులోకి వెళ్ళి మాకు హైకోర్టు మీద నమ్మకం లేదు అని చెప్తే సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకుంటే నిజంగా అది చాలా తీవ్రమైన విషయం. ట్రయల్ కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, ట్రయల్ కోర్టు కింది కోర్టుల వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది, వాళ్ళని చూసుకొనివ్వండి అన్నారు. కాబట్టి ఇప్పుడు అందుకే
వైసీపీ మీడియా వాళ్ళు వెంటనే రఘురామరాజుకి ఎదురు దెబ్బ షాక్ అని వాళ్ళు వెంటనే హెడ్డింగ్లు పెట్టారు. సో కొన్ని రోజులు అటు షాకు, కొన్ని రోజులు ఇటు షాకు, మధ్యలో మనం వీక్ అంతే. సరే, విజయసాయి రెడ్డి ఎఫెక్ట్ వైసీపీపై ఎలా ఉండబోతుందని చెప్పి గత 2-3 రోజులు పెట్టి జరుగుతున్నది. జగన్కు విజయసాయి రెడ్డి రాజీనామాలు కష్టాల పాలు చేయనున్నాయా అని ఒక పక్క అంటే, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోయారు, సాయిరెడ్డికి బీజేపీ అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అని చెప్పి వైసీపీ నేతలే కొంతమంది విజయసాయి రెడ్డి మీద మాట్లాడింది. గంధి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అయితే మరింత ముందుకెళ్ళి మీరు ఒక్కడే కాదు, మీరు ఒక్కడే వ్యవసాయం సరిగ్గా చేయలేరు, మీకు టీం ఉండాలి కదా, సజ్జల గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి వ్యవసాయం చేయమని ఆయన మాట్లాడి, ఏంటి సార్ ఇంత వ్యతిరేకత ఒక్క ఓటమి?